ప్రభా మరొకసారి కొద్ది సమయం గడబోతుండగా మీ బలమైన వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. మాకు కావలసిన వాక్యాన్ని మాకు దయచేయండి. మాటలు రాని నేను ప్రభా తండ్రి మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభా. ఏ మాటల ద్వారా ప్రభా తండ్రి మీ బిడ్డలతో మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారో ఆ మాత్రమే పలుకున్నట్లుగా తండ్రి అన్నిటినీ నా యొక్క నాలుకను ప్రభా తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచి ప్రభా ఆ మాటలు మాత్రమే పలుకున్నట్లుగా మీరు సహాయమును దయచేయండి. నా సొంత జ్ఞానమును ప్రభా తండ్రి మీ సిలువ చాటును మరుగుపరిచి ఎక్కడ కూడా కనబడినట్లుగా మీరు సహాయమును దయచేయండి. మరొకసారి యొక్క నెట్ ప్రత్యేకంగా చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మరి మొదటి గురువారముగా ప్రభా 2021లో ప్రభా కొన్ని కుటుంబాలుగా మేము కూడుకుని ఉండగా తండ్రి నీ వాక్యంలోని మర్మములను నీ వాక్యంలోని రిచ్నెస్ ని ప్రభా తండ్రి అర్థం చేసుకుంటూ తండ్రి మీ యొక్క మహిమను గురించి అవగాహన పొందుకుంటూ ఆ యొక్క రక్షణలో ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చేతులుగా అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. నేను ఆడిబుల్ కదండి? మై వాయిస్ ఇస్ క్లియర్ కదా? ఓకే. సో మరి ఈ దినమున మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనకందరికీ సుపరిచితమైన ఈ యొక్క పాఠ్యభాగం ఇది. ఈ యొక్క జకరియా గ్రంథంలో మరి 3వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే మరి చాలా వరకు అనేక మార్లు ఈ వాక్యాన్ని మనం చదువుంటాం. చాలా మందికి ఈ యొక్క పోర్షన్ చాలా రెగ్యులర్ పోర్షన్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది సాల్వేషన్ గురించిన ఒక చిన్న పోర్షన్ కాబట్టి ఈ పోర్షన్ గురించి అనేక చోట్ల మనము వాక్యాలు విని కూడా విని ఉంటాం. అయితే ఇదైనా మనకున్న ఒక చిన్న బైబిల్ స్టడీ లాగా మనకున్న యొక్క 8 వచనాలని వచనం వెంబడి వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఆ యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము అర్థం చేసుకోవటానికి ఒక విశ్వాస జీవితంలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, రక్షణలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గాని సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే, మరొకసారి చెప్తా ఉన్నాను, ఒక విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సార్వభౌమత్వము మన యొక్క రక్షణ యొక్క జీవితంలో ఎంత గొప్పది అన్న విషయాన్ని కానీ అర్థం చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనము మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అంత ఔన్నత్యంగా అంత చక్కగా ఉంటుందని చెప్పగలని ధైర్యంగా. ఎందుకంటే రక్షణ గురించిన అవగాహన, ఆ రక్షణలో దేవుని యొక్క సార్వభౌమత్వము చాలా గొప్పది. కాబట్టి మనము ఈ యొక్క చిన్న పోర్షన్ ని చదువుకునే ముందు ఈ యొక్క చిన్న పోర్షన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఒకసారి ఒక 5 నిమిషాలు మనం యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకొని దాని తర్వాత మనము 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ పోర్షన్ గురించి ధ్యానిద్దాము. దాని తర్వాత 5 నిమిషాలు అప్లికేషన్ విషయాన్ని మాట్లాడుకుంటూ మనం ముగిద్దాం. ఓకే. అయితే ఈ యొక్క జకరియా గ్రంథం మనకు తెలిసిన రీతిగా మరి జకరియా గ్రంథం రాయబడక మునుపు మరి జకరియా, హగ్గై కంటెంపరీస్ గా మనకి తెలుసు, చాలాసార్లు చదువుకుని ఉన్నారు కాబట్టి కంటెంపరీస్. అయితే హగ్గైకి ముందు మరి క్రీస్తుకు పూర్వము 605వ సంవత్సరంలో మొట్ట డిపోర్ట్ దానియేలు, అదే విధంగా దానియేలుతో కలిసి అనేక మంది ఫ్రెండ్స్ ని యెరూషలేము నుండి బబులోనుకి డిపోర్ట్ చేసినట్లుగా మనకి తెలుసు. అయితే మరి డిపోర్టేషన్, దెర్ ఆర్ 3 డిపోర్టేషన్ టుక్ ప్లేస్ అట్ ద సేమ్ టైం 3 రెస్టోరేషన్ టుక్ ప్లేస్. అంటే 3 భాగాలుగా లేకపోతే 3 గుంపులుగా వారు యెరూషలేము నుండి కొనిపోబడ్డారు. అదేవిధంగా 3 గుంపులుగా తిరిగి వారు యెరూషలేముకి రాబడ్డారు 70 సంవత్సరాల బబులోను తర్వాత. అయితే మరి యొక్క మొదటి డిపోర్టేషన్ లో దానియేలు వారి యొక్క ఫ్రెండ్స్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా క్రీస్తుకు పూర్వము 597వ సంవత్సరంలో మరి సెకండ్ డిపోర్టేషన్ లో ఎజికేలుతో పాటు 10,000 మంది వారితో వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది మనకి ఇంపార్టెన్స్ కాదు కాబట్టి కొంచెం త్వరగా వెళ్తాను నేను. అయితే క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో మరి యెరూషలేము కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయబడుతుంది నెబుకద్నెజర్ ద్వారా. దాని తరువాత కొంతమంది జూడియన్స్ ఈజిప్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి కోరేష్ని మరి క్రీస్తుకు పూర్వము 559వ సంవత్సరంలో ఆయన కంప్లీట్ డామినేషన్ అంటే కెపాసిటీ ఆయన కంప్లీట్ డామినేట్ చేసి పర్షియన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ జరుగుతుంది అనమాట. ఓకే. దాని తర్వాత 539వ సంవత్సరంలో మరి కోరేషు అకార్డ్ ద పర్షియన్ గైడ్లైన్స్ ప్రకారము ఏమని చెప్తారంటే అది మీరు ఇమ్మీడియట్ గా మీ యొక్క బబులోని కాంకర్ చేసి దాని తర్వాత
మరి మీరు మీ యొక్క మీకు ఏదైతే విశ్వాసంలో ఉంటుందో విశ్వాసాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు అనే డిగ్రీని క్రీస్తుకు పూర్వం 536వ సంవత్సరంలో మరి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. తెలియజేయడం జరిగినప్పుడు మరి క్రీస్తుకు పూర్వం 536వ సంవత్సరంలో పడగొట్టబడిన యెరూషలేమును తిరిగి కట్టడం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 586వ సంవత్సరంలో పడగొట్టబడింది, కంప్లీట్ గా డామినేట్ చేయబడింది. మరి క్రీస్తుకు పూర్వం 536వ సంవత్సరంలో తిరిగి కట్టబడటానికి వారు ఉద్దేశించుకుని కోరేసి ఇచ్చిన గైడెన్స్ ద్వారా వారు 42,000 మంది అంటే ఎక్కువగా 42,360 మంది, దేవుని వాక్యాలు క్లియర్ గా ఉంటుంది, వారందరూ వచ్చి వారు మరి కట్టడానికి పూనుకోవడం జరుగుతుంది. అయితే మరి ఆ సమయంలో వారు కట్టడాన్ని స్టార్ట్ చేసిన తర్వాత హగ్గయి వారిని గద్దించడం జరుగుతుంది. వారు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మరి 2 లేక 3 నెలల్లో వారు కట్టడం ఆపివేస్తారన్నమాట. అంటే వారు కట్టడాన్ని స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్ గా 2 to 3 months లో అగైన్ దే స్టాప్ రీబిల్డింగ్ ద టెంపుల్. ఆ సమయంలో హగ్గయి ద్వారా దేవుడు వారిని గద్దించినట్లుగా, గద్దించిన తర్వాత జకర్యా ద్వారా వారిని 1వ చాప్టర్లో గద్దించి దాని తర్వాత వారిని ఎగ్జార్ట్ చేసినట్లుగా మనకి యాక్చువల్గా దేవుని వాక్యం చెప్తుందన్నమాట. ఓకే, సో జకర్యా ఎగ్జార్ట్ చేస్తున్నప్పుడు, జకర్యా మాట్లాడుతున్నప్పుడు జకర్యా ఎగ్జార్టేషన్ లో 8 రకాలైన దర్శనాలను జకర్యాకి దేవుడు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క 8 రకాల దర్శనాల ద్వారా దేవుడు కొన్ని ఎస్కటాలజికల్ ట్రూత్స్ ని, అంటే రాబో సంగతుల గురించి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా దాంట్లో ఒక విషయం ఏంటంటే ఏ విధంగా కాంటెక్చువల్ గా యెరూషలేము ఏ విధంగా తిరిగి కట్టబడుతుంది, అదే విధంగా ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా ఎస్కటాలజీలో రాబో సంగతులలో ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగం తిరిగి కట్టబడుతుంది. ఈ 2 విషయాల గురించి ఒక ఫిగరేటివ్ గా లేకపోతే పొట్రేట్ గా జాషువాను ముందు పెట్టి అక్కడ చెప్పడం మనం యాక్చువల్గా చూస్తుంటాం అనమాట. ఓకే, సో ఇవన్నీ మరి మిగతా పాయింట్స్ అని మనకి ఇంపార్టెన్స్ కాదు కాబట్టి ఐ జస్ట్ పుషింగ్ ఆఫ్. ఓకే, అయితే ఇక్కడ నేను ఒక పిక్చర్ని మీ ముందు ఉంచడానికి నేను ఆశపడుతున్నాను యాక్చువల్గా. అంటే నేను చెప్పే మాటల కంటే 2 పిక్చర్స్ ఐ వాంట్ టు కీప్ ఇట్ ది హియర్. ఈ పిక్చర్ చూసినప్పుడు ఇమ్మీడియట్ గా మనకి ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ రోల్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాస జీవితంలో దేవుని యొక్క ప్రాధాన్యత లేకపోతే దేవుని యొక్క హస్తము ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ప్రయత్నం చేద్దాం. కొన్ని పిక్చర్స్ నాకు వెరీ లాంగ్ బ్యాక్, ఒక 10-15 years బ్యాక్ చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక సహోదరుడు ఆయన పేరు జషురూన్, మరి నాకు ఆయన కలవలేదు ఇప్పుడు నేను, కానీ ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ ఏంటంటే దేవుని వాక్యాన్ని కరెక్ట్ గా రాస్తూ ఆ వాక్యానుసారంగా ఆయన పిక్చర్ గీస్తా. హీ డ్రాస్ ఎ పిక్చర్ అండ్ హీ రైట్ ఎ సెంటెన్స్, రైట్ ఎ వర్స్ ఇన్ ద బిలో అండ్ ఈస్ టు పబ్లిష్ కదా. సో ఎంత బ్యూటిఫుల్ గా ఆ పిక్చర్, ఆ యొక్క వెర్స్ ని పిక్చర్ చేస్తుందంటే ఆ పిక్చర్ చూడగానే ఇమ్మీడియట్ గా మనకు అర్థమైపోద్ది దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు. అంత చక్కటి ఆయనకి ఆ మినిస్ట్రీ అది. హీ డజంట్ ప్రీచ్, ఆయన ప్రీచ్ చేయరు, ఆయన తెలుగు అంట యాక్చువల్గా. సంబడి టోల్డ్ మీ ఈస్ ఫ్రమ్ మచిలీపట్నం ఆల్సో, నౌ ఏ డేస్ హి ఈస్ ఇన్ యుఎస్. ఆయన ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ గా నేను చూడటం జరిగింది. కానీ బట్ వాట్ అ వండర్ఫుల్ మినిస్ట్రీ హీ హ్యాస్. సో ఎవ్రీ టైమ్ నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు ఐ ట్రై టు పికప్ సమ్ పిక్చర్స్ వాట్ హీ హెస్ డ్రాన్. సో దీంట్లో ఇది కూడా ఆయన రాసిన పిక్చర్ అనమాట. ఓకే, ఆయన రాసిన ఈ పిక్చర్ 2 వెర్సెస్ యాక్చువల్గా బైబిల్లో చూపిస్తా ఉంది. ఒక వెర్స్ ఏమో ఇక్కడ మరి 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూపిస్తా ఉంది. అదేవిధంగా మరి ఆమోసు గ్రంథంలో నుంచి మరి 4వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూపిస్తా ఉంది. ఆమోసు 4:11 జకర్యాలో వ్రాయబడిన మాటకి ఎగ్జాక్ట్ గా 230 సంవత్సరాల క్రితము సేమ్ టు సేమ్ వర్స్ చెప్పబడింది. అక్కడ 230 సంవత్సరాల క్రితము ఆమోసు రాస్తూ అదే వచనాన్ని కోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జకర్యా గ్రంథం 3:2లో కూడా అదే వచనం చెప్పబడుతుంది. అయితే ఆ యొక్క వచనం మీకు ఏముంటుందంటే, ఈజ్ దిస్ నాట్ ఎ బ్రాండ్ ప్లగ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్. ఓకే, అంటే ఇది ఎలా ఉందన్న పిక్చర్ చూసినా మీకు అర్థమైపోవాలి యాక్చువల్గా. అంటే యెరూషలేమును ఒక పొట్రేట్ గా చూపిస్తూ, జాషువాని ఒక పొట్రేట్ గా చూపిస్తూ, he is the first high priest in the temple which was rebuilt during Ezra time. Okay, the first high priest in the tabernacle is the Aaron, and the first high priest in the temple of Solomon is Zadok, and the first high priest in the temple which was built during the period of Ezra and the Nehemiah was the Joshua.
ఓకే. సో జాషువాని మన ముందు పెట్టి ఒక పొర్ట్రేట్‌గా మనం ముందుంచి, ఆ పొర్ట్రేట్‌గా ఉంచి ఏ విధంగా జెరూషలేముకి ఒక పొర్ట్రేట్‌గా ఉంచుతూ యెరూషలేము గురించి చెప్తూ ఉన్నారు. ఆ యెరూషలేము ప్రదేశంలో లేదా జాషువా ప్రదేశంలో మనల్ని మనం పెట్టుకుందాం. వెన్ వి ఆర్ రియల్లీ టాకింగ్ అబౌట్ ది సావరెనిటీ ఆఫ్ లార్డ్, లెట్ us పుట్ అవర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిమ్. ఓకే. మనలను ఆ యొక్క ప్రదేశంలో ఉంచుకొని ఆ యొక్క వెర్స్‌ని అర్థం చేసుకోవడానికి కొంచెం సేపు మనం ప్రయత్నం చేద్దాం. మనకు ఉన్న సమయం తక్కువే గానీ, ఆ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే మరి ఈ యొక్క వచనం యొక్క మీనింగ్ చూడండి, చాలా సింపుల్‌గా చక్కగా ఉంది ఇది. సో, ఎవ్రీవన్ హూమ్ గాడ్ సేవ్స్ ఈస్ ద ఫైర్ బ్రాండ్ స్నాచ్డ్ ఔట్ ఆఫ్ ద బర్నింగ్ అని ఆయన రాయడం జరిగింది. అంటే చూడండి, యూ అండ్ మీ ఆర్ ద బ్రాండ్ ప్లగ్డ్ ఔట్ ఆఫ్ ద ఫైర్. అంటే మనలను ఆ యొక్క చిన్న కుమారుని ఎత్తి పట్టుకొని ఆ యొక్క వ్యక్తి ఒక బ్రాండ్, ఫైర్ బ్రాండ్ బయటకు తీసుకున్న యొక్క సన్నివేశాన్ని గాని చూచినట్లయితే, ఆ ప్రదేశంలో మిమ్మల్ని పెట్టుకున్నట్లయితే అర్థం చేసుకోండి ఒకసారి. గాడ్ హ్యాస్ టుక్ us out of the fire when we are about to die, when we are about to be consumed. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి బ్రదర్. ఐ రియల్లీ వాంటెడ్ టు గివ్ మోర్ స్ట్రెస్ ఆన్ దిస్ వర్స్. వీ హ్యావ్ నో స్ట్రెంగ్త్ ఇన్ us. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన వచనాలు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం పాపములో పడి చచ్చి ఉండగా, when we were dead in trespasses, our condition was completely dead in trespasses. We were once upon a time dead in trespasses. We have no strength in us. మనలో ఎటువంటి ఏ విధంగా చూసినప్పటికీ కూడా శక్తి లేని వారంగా ఉంటూ ఉన్న సమయం మనది. ఓకే. మనల్ని మనం రక్షించుకోలేని మన జీవితాలు మనవి. మనలను మనము బయటకు లాగుకోలేని పరిస్థితిలో మనం ఒకానొక సమయంలో ఉంటూ ఉన్నాం మనం. ఓకే. కానీ దేవుని యొక్క సార్వభౌమత్వం ఎంత గొప్పదంటే, దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదంటే, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, నిజంగా మరి లాస్ట్ సండే మీరు వింటున్నప్పుడు, కారా అనే యొక్క మాటను మీరు వింటున్నప్పుడు, ద జాయ్ ఆఫ్ ద సాల్వేషన్ ఇట్ కెన్ కమ్ ఇన్ అవర్ లైఫ్స్ ప్రొవైడెడ్ వి అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ వన్ పర్సన్. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క హస్తాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, మన యొక్క రక్షణలో దేవుని యొక్క హస్తాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, మన యొక్క సంతోషం, రక్షణ ఆనందము ఎల్లప్పుడూ కూడా అధికమవుతూ ఉంటుంది. ద కారా విల్ ఇంక్రీజ్ డే ఆఫ్టర్ డే, ఎవ్రీ డే. ఇట్ విల్ నెవర్ డిమినిష్. ఎందుకంటే నేను ఒక్కసారి ఈ పిక్చర్ చూసినప్పుడల్లా ఐ రిమైండ్ మై ఓల్డ్ లైఫ్. ఈ పిక్చర్ చూసిన ప్రతి నిమిషం కూడా నా పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా. ప్రభువా, నిజంగా మరి నన్ను నేను రక్షించుకునే నా జీవితాన్ని, ఎందుకు పనికిరానంటే నా జీవితాన్ని నువ్వు ఎక్కడ అగ్నిలో మాడి మసైపోవలసిన నా జీవితాన్ని చక్కగా సింపుల్‌గా బయటకు లాక్కొచ్చావే. సింపుల్‌గా నన్ను బయటకు తీసుకొచ్చావు కదా ప్రభువా అని దేవుడిని ఆరాధిస్తా ఉంటాను నేను. ఎందుకంటే నేను ఐ వాస్ లైక్ ఎ బ్రాండ్ వాస్ స్టక్ అప్ ఇన్ ద ఫైర్. ఆ ఫైర్‌లో నేను మాడి మసైపోవలసిన పరిస్థితి నాది. ఏ విధంగా కన్జ్యూమ్ అవ్వాల్సిన పరిస్థితి, నేను కనబడకుండా పోవలసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి దేవుడు ఎంత చక్కగా నన్ను దేవుడు బయటికి పట్టుకొచ్చాడంటే, దట్ ఈస్ ద గ్రేట్ వండర్‌ఫుల్ రోల్ ఆఫ్ అవర్ లార్డ్ కదా! దేవుడు మనలను అటువంటి పరిస్థితుల నుండి బయటికి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? అది తర్వాత చూద్దాం మనం. వి విల్ సీ ఇట్. ఓకే. సో దిస్ పిక్చర్ వెరీ క్లియర్‌లీ ఇండికేట్స్ టు us the God's absolute role in the salvation of one believer. ఒక బిలీవర్ యొక్క జీవితంలో దేవుని యొక్క సంపూర్ణమైన ఆధిక్యత మనకు కనబడుతుంది కదా! సో ఆయన కంప్లీట్‌గా మనల్ని డామినేట్ చేసుకొని మనల్ని ఎత్తుకొని బయటకొచ్చి పట్టుకొచ్చాడు ఆయన కదా! మనముగా హత్తుకునే పరిస్థితి కాదు గానీ, దేవుడు మనల్ని హత్తుకొని దేవుడు పట్టుకొచ్చాడు మన జీవితాలని కదా! అంత గొప్ప దేవుడిని మనం ఎప్పుడు కూడా ఆరాధించాలి. మొట్టమొదటిగా మరి జాషువాని మనకు పొర్ట్రైట్‌గా ఉంచి మాట్లాడుతున్న మొట్టమొదటి పాయింట్ అన్నమాట అది. ఓకే. నంబర్ 2 కూడా నంబర్ 2. ఓకే. దట్స్ వాట్ వి టాక్ అబౌట్ ద చోజన్నెస్. అందుకే అక్కడ రాసి ఉంటుంది ఏంటంటే, లార్డ్ దట్ హ్యాత్ చోజన్ జెరూసలేం రెబ్యూక్ ది. హూ చోజ్? ద లార్డ్ చోజ్ జెరూసలేం. సేమ్ వే నా జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకొని బయటకు పట్టుకొచ్చాడు. God himself chosen us. God himself has predestinated us. God himself has మనల్ని పట్టుకొని దేవుడు మన బయటికి తీసుకురావడం జరిగిందనమాట. We are the brand plucked out of the fire.
కాబట్టి అటువంటి దేవుడు మనం ఇప్పుడు కూడా ఆరాధించాలి. నెంబర్ 1. ఓకే. సో రెండవదిగా పాయింట్ చూసుకున్నట్లయితే దాని తర్వాత చూస్తే మరి జాషువాని అక్కడ పెడుతూ జాషువా యొక్క పరిస్థితి ఎట్లా ఉందంట 2-3 వచనంలో ఉంటుందంటే, నౌ జాషువా వాస్ క్లోత్డ్ విత్ ద ఫిల్దీ గార్మెంట్స్. What is his condition? His condition was with filthy garments. The Satan was directly opposing him. చూడండి, దాని ముందు మొదటి వచనంలో ఉంటుంది, నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ గా వ్యక్తిని బ్లేమ్ చేయగలిగిన కెపాసిటీ దేవుడు ఇచ్చింది ఒక యోబు సమయంలోను, మేబీ జాషువా సమయంలోను, ఇంకా ఎక్కడ కూడా ఇచ్చినట్లుగా నాకు తెలియదు, నాకు తెలిసింది నాకున్న అవగాహన ప్రకారం. అయితే మరి ఇక్కడ సేటన్ ఈస్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జాషువా అండ్ రిబ్యూకింగ్ జాషువా ఫర్ హిస్ ఫిల్దీ గార్మెంట్స్. ఆయనకి ఫిల్దీ గార్మెంట్స్ ని బట్టి ఆయన బ్లేమ్ చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ బ్లేమ్నెస్ ని దేవుడు బ్లేమ్లెస్ నేచర్ గా ఎంత చక్కగా దేవుడు మార్చాడంటే క్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారంటే, ద లార్డ్ హి సేయింగ్ లైక్ దిస్, హి హస్ చోజన్ జెరూసలేం రెబ్యూక్ ది is not this a plucked out of the fire. Next ఏంటి, Joshua was clothed with the filthy garments. He was with the filthy garments. నా పరిస్థితి ఇంకా దేవుని వాక్యంలో అనేక చోట్ల మన యొక్క ఆత్మీయ పరిస్థితి మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళా చూసినట్లయితే మనకు ఎంతో క్లియర్ గా మనకు తెలిసింది ఏంటంటే, ఇట్ ఈస్ గాడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ we were dead in trespasses, we were with the filthy garments. Our condition was with the filthy garments. By no means we can stand before the Lord. By no means we can say that we are the children of God. మనం చూసుకుంటే ఏ పరిస్థితిలో కూడా ఏ కోణంలో కూడా మనము దేవుని ముందు నిలబడటానికి అర్హత వారంగా ఉంటున్న మన జీవితాలను దేవుడు అర్హత కలిగిన జీవితాలుగా మనం మార్చిన దేవుడుగా. పిక్చర్ ఒక జాగ్రత్తగా, ఈ పిక్చర్ కూడా ఆ యొక్క సహోదరుడు వేసింది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క పిక్చర్ లో 2 ఆస్పెక్ట్స్ మీరు గమనించాలి. నేను ఇప్పుడు కూడా ఐ ఆల్వేస్ ట్రై టు ఎంకరేజ్ ద పీపుల్ లైక్ దిస్. వన్ ఈజ్, మనం ఏమనుకుంటామంటే కొంతమంది నా యొక్క రోల్ ఏమీ లేదు, నేనేమీ చేయక్కర్లేదు అనుకునే వారు కొంతమంది కనబడుతూ ఉంటారు కొన్ని చోట్ల. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఈ పిక్చర్ నుంచి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రశస్తమైన వస్త్రాలను జాషువాకి ఇస్తున్న ఒక కాన్సెప్ట్ అయితే, రెండవది జాషువా పరిస్థితి ఏంటండి, ఆ యొక్క ఒక పిక్చర్ చూస్తున్నప్పుడు ఆ పిక్చర్ లో హీ వాస్ క్రైయింగ్. ఆయన పరిస్థితి ఏంటి, హీ వాస్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ ది ఫిల్తీ గార్మెంట్స్. He is really crying before God. He is repenting before God about the filthiness that what he's having. Unless and until I understand the filthiness that is within me, ఒకవేళ కానీ నా జీవితంలో నాలో ఉన్న భయంకరమైన పాపాన్ని గురించి నాకు అర్థం కాకపోతే దేవుడిచ్చే రక్షణానందాన్ని గురించి అవగాహన తెలియదండి. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాలో ఉన్న భయంకరమైన పాపం ఉంది చూడండి, నాలో ఉన్న భయంకరమైన ఒక బీస్ట్ ఉంది చూడండి, దాని గురించి నాకు అర్థం కానంత వరకు దేవుడిచ్చిన రక్షణానందాన్ని గురించిన అవగాహన నాకు ఇప్పుడు కూడా అది ఎంత గొప్పదో నాకు అర్థం కాదు కదా. ఈ యొక్క పిక్చర్ లో 2 ఆస్పెక్ట్ మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు తన కృపతో, యేసుక్రీస్తు ప్రభువు తన కృపతో ప్రశస్తమైన వస్త్రాలని ఆయన ఇవ్వటం ఒక ఎత్తు అయితే, మరొక పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి తన యొక్క భయంకరమైన దుష్టత్వం బట్టి, దుష్టమైన పరిస్థితిని బట్టి, ఆ యొక్క మలినమైన వస్త్రాలను బట్టి ఆ బిడ్డ కనులెత్తి దేవుడిని చూస్తున్న వ్యక్తిగా మనం చూడొచ్చు అనమాట కదా. సో వాట్ ఈస్ వెరీ నెసెసరీ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ టుడే టు అండర్స్టాండ్, ఈ యొక్క చిన్న పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకోవలసిన రెండవ అంశం ఏంటంటే, మన మలిన వస్త్రములతో మనం పడి చచ్చి ఉండగా దేవుడు మన కొరకు తన యొక్క కుమారుడు మనకు పంపించి మన యొక్క ప్రశస్తమైన వస్త్రాలను క్రీస్తు ప్రభువు ద్వారా మనం పొందుకోవడానికి మనకి సహాయపడ్డారు ఆయన. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది, ప్రశస్తమైన వస్త్రాలను పొందుకున్నాను ఆనందం ఒక ఆనందం అయితే, నా యొక్క భయంకరమైన మలినమైన పరిస్థితిని తొలగించిన దేవుడు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవడంలో ఇంకా సంతోషం ఉంది కదా. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాలో ఉన్న భయంకర పరిస్థితిని దేవుడు తొలగించాడు అని ఆనందించండి. ద జాయ్ ఇస్ మచ్ మోర్ దాన్ ద వన్ వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ కదా. అంటే నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నా పాపం ఎంత గొప్పది ప్రభువా, అటువంటి పాపాన్ని కూడా ఒక సెకండ్ తొలగించేసావే. నిజంగా నాలో ఉన్న మలినమైన పరిస్థితి ఎంత గొప్పదంటే, ఆ గొప్ప మలినమైన పరిస్థితిని కూడా ఒక్క సెకండ్ లో నువ్వు రిప్లేస్ చేసేసి నువ్వు ఏం చేసావు, నాకు యు హావ్ గివెన్ మీ ది ప్రశస్తమైన వస్త్రాలు, ఒక రిచెస్ట్ గార్మెంట్స్, ఒక ప్రెషస్ గార్మెంట్స్ యు గివెన్ టు మీ అని దేవుని మనం ఎంతో ఆరాధించవచ్చు అనమాట. అంటే హి హస్ చోజన్ us. సెకండ్ థింగ్ ఈస్ హి క్లోత్డ్ us కదా. రెండవది మరి మూడోది తీసుకుందాం.
మన సమయంలో. ఓకే. నౌ హి హస్ నాట్ ఓన్లీ క్లాత్డ్ us. వాట్ ఎ బ్యూటీ ఏంటంటే మనకి నిజంగా నేను సంతోషం వేసేది ఏంటంటే ఈ కారా అనే జాయ్‌ని గురించి అర్థం చేసుకోవడానికి నేను అర్థం చేసుకోవాల్సిన మూడో పాయింట్ నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవుని యొక్క సార్వభౌమత్వంలో మూడోది చూడండి బ్యూటీ ఏంటంటే నిజంగా దేవుడు నాకు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చే దేవుడు వదిలేయలేడు నన్ను. నన్ను గాడ్ మేడ్ మీ ఎ ప్రీస్ట్. గాడ్ మేడ్ మీ క్యాప్ట్ మీ విత్ ద ఫెయిర్ మిట్రే. అంటే దాన్ని చూసుకుంటే ఏముంటుందంటే ఈ గేవ్ మీ ఎ ఫెయిర్ టర్బన్, ఎ క్లీన్ టర్బన్. టర్బన్ ఎందుకు ఇచ్చేస్తారండి? ఆ సమయంలో మందిరంలో ఎవరైతే దేవుని యొక్క యాజకత్వాన్ని చేస్తారో ఆ యాజకులకు దేవుడు వారి ఉన్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే వారి తలపై ఒక పాగాని వారు ఉంచినట్లుగా మనము ఆ యొక్క సమయంలో మనకి దేవుని యొక్క వాక్యాలు మనకు క్లియర్ గా మనకి లెవిటికస్ లోను లేకపోతే పాత నిబంధనలో మన అనేక చోట్ల చూడొచ్చు మనం. అయితే ఇక్కడ జాషువాని ఒక పోర్ట్రేట్ గా మన ముందుంచి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నీ జీవితంలో నీ యొక్క మరణ వస్త్రాలు తొలగించడమే కాదు, ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు ఇచ్చాడు మీకు. ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు ఇచ్చిన దేవుడు నేను అట్లా వదిలేలేదు. గాడ్ మేడ్ యూ ఎ ప్రీస్ట్. దేవుడు మనను ఒక యాజకుడిగా మనం దేవుడు చేశాడు. అందుకే మన పేతురు గ్రంథంలో ఉంటుంది కదా, మనకి మొదటి పేతురు అనుకుంటా 5వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 2 పీటర్ 2వ పేతురు అనుకుంటా, దానిలో ఏముంటుందంటే మరి 2వ అధ్యాయంలో మరి 9వ వచనం అనుకుంటా, అది ఏమని రాసి ఉంటుందండి అక్కడ క్లియర్ గా, అది మీరు యాజక సమూహము అని ఉంటుంది అక్కడ. ఏముంటుంది? మీరు ఏర్పరచబడిన జనాంగము, మీరు యాజక సమూహము. మనము దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మిన బిడ్డలముగా మన జీవితంలో మన యొక్క ప్రతి ఒక్క మలినమైన పరిస్థితిని తీసివేసి ప్రశస్త వస్త్రాలు దేవుడు దయచేసి మనకిచ్చిన మూడవ ఒక సాలిడ్ పాయింట్ ఏంటంటే ఈ క్యాప్టస్ విత్ ద ఫెయిర్ టర్బన్. ఈ క్యాప్టస్ విత్ ది ఫెయిర్ మిట్రే. అంటే మన తలపై తెల్లని పాగాను ఇచ్చాడంట. పాగా ఎవరు ఉంచుతారండి? ఎవరైతే వారి జీవితంలో వారు ఒక యాజకుడిగా ఏర్పరచుకుంటారో. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పాలని మరొకసారి ఆశపడుతున్నది ఏంటంటే నా పాప పరిస్థితి కంటే దేవుడు నన్ను తీసుకొచ్చి నన్ను ఒక యాజకుడిగా కూర్చోబెట్టనున్నది దేవుని యొక్క సార్వభౌమత్వం. నేను ఎందుకు పనికిరానంటే నన్ను, దేవుని సన్నిధిలో నిలబడలేని నన్ను, దేవుని గురించి మాట్లాడలేని నన్ను, దేవుని వాక్యాన్ని గురించి ఏ విధంగానూ అసలు అవగాహన లేని నన్ను, దేవుని వాక్యాన్ని గురించి నేను అర్థం చేసుకోలేని నన్ను, దేవుని వాక్యాన్ని ముట్టుకోవటానికి కూడా అర్థం చేసుకోలేని నన్ను దేవుని వాక్యాన్ని నా చేతిలోకి తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబడటానికి ఒక అర్హుడుగా నన్ను చేసి జాషువా అర్హుడు కాదు అని ఒక అపవాదం చెప్తూ ఉన్నప్పుడు అర్హుడు గల వ్యక్తిగా దేవుడు చేశాడంటే నన్ను కూడా దేవుని ముందు నిలబడటానికి అర్హత కలిగిన వ్యక్తిగా నన్ను చేసిన దేవుడు ఉంటున్నాడు. Such a wonderful God that we have. Kada? Now he kept me as a priest, okay? But a priest ga nannu anoint chesi, ordain chesi, మరి దేవుడు చెప్తున్నది ఏంటంటే నాలుగవది ఏంటంటే హీ చార్జ్డ్ మీ నాట్ టు సిన్ అగైన్. అందుకే మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఏముంటుందంటే దాని తర్వాత 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో ఏం చెప్తుందంటే ప్రొటెస్టెడ్ మీ అండ్ ప్రొటెస్టెడ్ అంటు జాషువా అండ్ సేయింగ్ thus saith the Lord of hosts, if thou wilt walk in my ways and if thou wilt keep my charge, and thou shalt also judge my house and shall also keep my courts. What is the responsibility now? నా జీవితంలో 2021లోకి వస్తూ ఉన్నాం. మనం రక్షణ ఆనందాన్ని గురించి అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ కారా అనే ఒక జాయ్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జాయ్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనం చేయవలసిన 4వ అంశం ఏంటంటే తిరిగి పాపంలో పడకుండా మనం కాపాడుకోవటం. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో లేకపోతే దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఇవ్వటం మన జీవితంలో జరిగింది. ఎల్లప్పుడూ ద గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ యాజ్ ఎ హెల్పర్ ఇస్ గివెన్ టు us. పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలో ఆయన ఒక సంచకరువుగా మనకిచ్చి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఏ విషయంలో కూడా పడిపోయినప్పటికీ తిరిగి లేవటానికి దేవుడు సహాయపడుతూ నడిపిస్తున్న దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. అంటే నిన్ను ఏర్పరచుకున్నది ఆయన, నీ మళ్ళీ వస్త్రాలు తీసిని వేసినది ఆయన, దాని తర్వాత నీకు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చింది ఆయన, నీ తలపై తెల్లని పాగానుంచింది ఆయన, నేను ఆత్మీయంగా నడుచుకోవడానికి కూడా కావలసిన అవసరతను రిక్వైర్మెంట్ ని దయచేసిన దేవుడు మన దేవుడు.
కదా. అటువంటి దేవుడు నిజంగా మనం ఇప్పుడు కూడా ఆరాధిస్తూ మనం ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి కదా. మరి ఆఖరిగా మరొక చిన్న పాయింట్ చెప్పి మనం ఒక 5 నిమిషాలు ఉంది కాబట్టి ముగించుకుందాం మనం. మరి సాలిటరీ గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు అల్టిమేట్‌గా ఇదేంటంటే దాని తర్వాత మనకు తెలుసు మనకిది మీకు మరి ఈ యొక్క పాయింట్ 8వ వచనం గురించి నేను చెప్పను. 8వ వచనం అంటే మనకి న్యూ టెస్టమెంట్ యేసుక్రీస్తు ప్రభువాని గురించిన ఒక ప్రొఫెసీగా మనకు కనబడుతుంది కాబట్టి మరి తర్వాత మీరు మెడిటేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 4 క్వెషన్స్ చెప్పి నేను దాని తర్వాత ఒక థియాలజీ అని చెప్పిన ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను నేను. ఈ క్వెషన్స్ మీకు తెలుసు, ఆన్సర్స్ మీకు తెలుసు. ఈ చెప్పిన వాక్యానికి బ్యాకప్‌గా తీసుకొని మీరు చూసుకోవచ్చు. ఈ క్వెషన్స్ మీరు కూడా మీ క్వెషన్ చేసుకొని మీరు మీ యొక్క పర్సనల్ స్పిరిచువల్ లైఫ్‌లో మీరు మెడిటేట్ చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. ఫస్ట్ క్వెషన్ అంటే వెదర్ వి చోస్ గాడ్ ఆర్ హి చోస్ అస్. చాలా సార్లు ఏమనుకుంటామంటే మనకందరికి తెలుసు వి ఆల్ నో దట్ గాడ్ చోస్ అస్. వి ఆల్ నో. కానీ కొన్నిసార్లు మన బిహేవియర్స్ కానీ లేకపోతే కొన్నిసార్లు మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఎట్లా ఉంటాయంటే యాజ్ ఇఫ్ వి చోస్ గాడ్. ఎట్లా ఉంటామంటే యాజ్ ఇఫ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ గాడ్, యాజ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్, వీ హ్యావ్ కమ్ టు ద లార్డ్. ఇట్ ఈస్ గాడ్ చోసెస్ మేడ్ us టు యాక్సెప్ట్ ద లివింగ్ గాడ్. ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఒప్పింపచేసి మనను ఆయనపై డిపెండ్ అవ్వటానికి, ఆయనపై ఆధారపడటానికి మనకు సహాయపడిన దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు ఆయన కదా. ఇట్ ఇస్ గాడ్ హూ చోసెస్. ఎవ్రీ సెకండ్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ప్రతి నిమిషం కూడా నేను అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యం అంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఐ చోస్ గాడ్, ఇట్ ఇస్ గాడ్ చోస్ మీ. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి, దేవుడు నన్ను పట్టుకున్నాడండి, దేవుడు నడిపిస్తూ ఉన్నాడండి కదా. రెండోది వై గాడ్ చోసెస్. తర్వాత నేను చెప్పను, మీరు దాన్ని మెడిటేట్ చేయండి. వై గాడ్ చోసెస్, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని. ఓకే, దాని గురించి అనేకమైన కాన్సెప్ట్స్, అనేకమైన విషయాలకు మనం చూడొచ్చు. అయితే మనం చదువుకున్న పోర్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనల్ని ఏర్పరచుకొని మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన. ఈ కంప్లీట్లీ రిమూవ్ ద ఫిల్దీ గార్మెంట్స్, గేవ్ us ది ప్రెషియస్ గార్మెంట్స్ అన్నమాట. దాని తర్వాత వెన్ గాడ్ చోసెస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. దేవుని వాక్యంలో అనేక చోట మనకి అనేక వచనాలు దేవుని వాక్యంలో ఉంటా ఉన్నాయి. భూమి పునాదులు వేయక మునిపే నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు కదా. మరి ఒక్కసారిగా నేను కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో, ప్రభువా నిజంగా భూమి పునాదులు వేయక మునిపే నన్ను ఏర్పరచుకున్నావు కదా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా అని దేవుడిని ఆరాధించినట్లయితే 2021లో ద గాడ్ ఇస్ గోయింగ్ టు స్పీక్ టు us సో వండర్ఫుల్లీ. దేవుడి యొక్క 2021 సంవత్సరంలో నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా నేను గొప్ప కార్యాలంటే నేను ఆత్మీయమైన కార్యాల గురించి చెప్తున్నానండి, ఫిజికల్ గురించి మాట్లాడట్లేదు నేను. ఆత్మీయమైన కార్యాలు ఏంటంటే గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ జాయ్ ఆఫ్ సాల్వేషన్, యూ విల్ ఆల్వేస్ రిజాయిస్. నిజంగా చాలాసార్లు నేను చెప్పినట్టు కూడా గుర్తు. ఒకసారి మందిరాల్లో కంపెనీలో నేను ఆల్ ద టైం పాటలు పాడుకుంటా ఉంటా. ఎవ్రీ టైమ్ ఐ సింగ్ సాంగ్స్. ఓకే, మై సౌదీస్ కానీ లేకపోతే వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, ఏంటే బాబు ఇంత టెన్స్ సిచ్యువేషన్ లో కూడా, ఇంత ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ లో కూడా, ద హోల్ ప్లాంట్ ఇస్ డౌన్, మిలియన్స్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ, ఆ టైంలో పాటలు పాడుతుంటావేంటే అంటే ఐ సే దిస్ ద జాయ్ గాడ్ ఇస్ గివెన్ టు మీ, ఐ టెల్ ఎవ్రీ టైమ్. జనరల్గా చెప్తా ఉంటాను అంటే నేను వాళ్ళు నవ్వుతూ చెప్తాను, ఐ జస్ట్ నవ్వుతూ మాట్లాడుతూ చెప్పేస్తాను. ఏం చెప్తా అంటే నేను దేవుడు నాకు ఇచ్చిన సంతోషం అది. గాడ్ హస్ గివెన్ మీ దిస్ జాయ్ ఆల్ ద టైమ్, యూ విల్ నెవర్ సీ మీ యాంగ్రీ. ఎందుకంటే దిస్ ఇస్ ద జాయ్ గాడ్ హస్ గివెన్ టు us. How this joy will come? The joy of salvation all the time comes out of our lives. మనం జీవితంలో ఆ జాయ్ ఎప్పుడు బయటకు వస్తాయి. ఎలాగొస్తుంది అది కూడా? బికాజ్ వెన్ ఐ నో దట్ గాడ్ చోస్ మీ, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసుకుంటున్నాను నేను. అదేవిధంగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? భూమి పునాదులు వేయక ముందు ఏర్పరచుకున్నాడు. వాట్ ఫర్ హి చోస్ us that I may glorify his name. ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తానుసారంగా, ఆయన నామాన్ని ఘనత కొరకు, ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి, ఆయన మహింపరచడానికి నన్ను ఏర్పరచుకున్న దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుడిని ఇప్పుడు ఆరాధించాలి. ఫైనల్ గా ఒక్క వచనాన్ని నేను జస్ట్ చూపిస్తాను. ఇది ఏడబ్ల్యూ పింక్ యాక్చువల్ గా హీ సెడ్ దిస్ ఇన్ సావరెనిటీ ఆఫ్ గాడ్ అనే ఒక పుస్తకంలో ఆయన రాసిన మాటలు అనమాట. జస్ట్ ఐ రీడ్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్ అనమాట. అది అంటే అల్టిమేట్ గా దేవుడు, త్రియేక దేవుని హస్తము ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఏ విధంగా ఉంటుంది, ఒక త్రియేక దేవుని యొక్క హస్తం ఎట్లా ఉంటుందంటే, ఫాదర్ ప్రీడిస్టైన్స్ us, సన్ డిడ్ ద ప్రొపిషియేషన్ అండ్ స్పిరిట్ రీజనరేట్స్ us అంటారు ఆయన. ఓకే, అదేవిధంగా ఫాదర్ chose us, సన్ డైడ్ ఫర్ us అండ్ ద స్పిరిట్ క్వికెన్స్ us. అదేవిధంగా ద ఫాదర్ వాస్ కన్సర్న్డ్ అబౌట్ us, ద సన్ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ us, ద స్పిరిట్ performs his work within us. అదేవిధంగా లాస్ట్ చూసుకుంటే ద ఫాదర్ డిడ్ వాస్ ఎటర్నల్,
What the Son did was external, and the Spirit did was internal. జాగ్రత్తగా వినండి, అది లాస్ట్ చెప్పి ముగిస్తాను నేను. వాట్ ఫాదర్ డిడ్ వాస్ ఎక్స్టర్నల్, ఎటర్నల్. వాట్ ద సన్ డిడ్ వాస్ ఎక్స్టర్నల్. వాట్ ద స్పిరిట్ డిడ్ ఈస్ internal. But may the God of Spirit may do His work in our lives internally day after day. May God bless this word.